హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో ఏపీ బాటనీ సెకండ్ ఇయర్ పేపర్ 2024 పబ్లిక్ ఎగ్జామినేషన్ పేపర్ ఏంటంటే ఒకసారి చూద్దాం. అంటే ఏ చాప్టర్స్ నుంచి మనకి 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ కవర్ అయినాయి. ఏదైతే మనం బ్లూ ప్రింట్ చెప్పుకున్నాం, బ్లూ ప్రింట్ ప్రకారం కూడా ఆన్సర్ అది ఏదైతే క్వశ్చన్స్ వచ్చేలేదో చెక్ చేద్దాం ఒకసారి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూడొచ్చు, హౌ డస్ గ్లూటేషన్ డిఫర్ ఫ్రమ్ ట్రాన్స్పిరేషన్. సో ఇది మనకి ఫస్ట్ చాప్టర్ ఏదైతుందో ఫస్ట్ చాప్టర్ సంబంధించిన క్వశ్చన్ ఇది. అలాగే సెకండ్ వచ్చేసరికి డిఫైన్ లా ఆఫ్ లిమిటింగ్ ఫ్యాక్టర్స్ అయితే బ్లాక్మెన్ సంబంధించి ఇది మనకి ఫోర్త్ చాప్టర్ ఏదైతుందో దానికి సంబంధించిన క్వశ్చన్ ఇది. దీని తర్వాత వచ్చేసరికి వాట్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఇది మనకి ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటని అడిగాడు, దాన్ని ఎవరు డిస్కవర్ చేసిన కూడా అడగడం జరిగింది. ఇది ఏదైతే వైరస్ ఉందో వైరస్ సంబంధించిన క్వశ్చన్ ఇది. సో దీని తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి వైరస్ కాదు బ్యాక్టీరియా ఏదైతే ఉందో బ్యాక్టీరియా సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. ఏదైతే చాప్టర్ 7 సంబంధించిన క్వశ్చన్ ఇది. దీని తర్వాత చూడండి, ఎక్స్ప్లెయిన్ ద టర్మ్ ఫినోటైప్ అండ్ జీనోటైప్. ఇది మనకి ఏదైతే జెనెటిక్స్ ఉందో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియన్స్ సంబంధించి 9th చాప్టర్ సంబంధించిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వాట్ ఈజ్ మెంట్ బై క్యాపింగ్ అండ్ టెరింగ్, ఇది 10th చాప్టర్ సంబంధించిన క్వశ్చన్. అలాగే వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ యూనిట్. సో ఇది కూడా మనకి 10th చాప్టర్. అంటే 10th చాప్టర్ పాయింట్ ఆఫ్ నుంచి మనకి 2 మార్క్స్ అంటే 2 క్వశ్చన్స్ వస్తాయి 2 మార్క్స్ పాయింట్ ఆఫ్లో. సో అదే విధంగా మనకి ఈ 10th చాప్టర్ అయితే 2 క్వశ్చన్స్ వచ్చినాయి. అదే 9th నుంచి ఒకటి, 8th నుంచి ఒకటి, నెక్స్ట్ 4th నుంచి ఒకటి, ఫస్ట్ చాప్టర్ నుంచి ఒకటి, ఇలా మనకి ఇక్కడ కవర్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ 7th క్వశ్చన్ వచ్చేసరికి చూడండి, హౌ కెన్ యూ డిఫరెన్షియేట్ బిట్వీన్ ఎక్సోన్యూక్లియస్ అండ్ ఎండోన్యూక్లియస్ సంబంధించిన క్వశ్చన్ ఇది. ఎక్సోన్యూక్లియస్ అంటే ఏంటి, ఎండోన్యూక్లియస్ సంబంధించిన క్వశ్చన్ ఇక్కడ రావడం జరిగింది. ఇది మనకి ఏదైతే 11th చాప్టర్ ఉందో 11th చాప్టర్ సంబంధించిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 8th క్వశ్చన్ చూద్దాము, కెన్ ఎ డిసీజ్ బి డిటెక్టెడ్ బిఫోర్ ఇట్స్ సిమ్టమ్స్ అపియర్. ఇది మనకి ఏదైతే 12th చాప్టర్ అనుకున్నామో 12th చాప్టర్ సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ వాట్ ఈజ్ మెంట్ బై హిడెన్ హంగర్స్, ఇది మనకి 13th చాప్టర్ సంబంధించిన క్వశ్చన్. అదే మనకి 10th వచ్చేసరికి వాట్ ఈజ్ న్యూక్లియో పాలిహైడ్రో వైరస్, ఇది మనకి ఏదైతే 14th చాప్టర్ మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్. సో దీనికి సంబంధించి మనం ఏదైతే యాజ్ పర్ బ్లూ ప్రింట్ ప్రకారం 2 మార్క్స్ క్వశ్చన్ వస్తాయి అనుకున్నాం, సేమ్ యాజ్ అదేవిధంగా మనకి ఇక్కడ 2 మార్క్స్ రావడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ చాప్టర్ నుంచి, సెకండ్ క్వశ్చన్ 4th, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి 7th చాప్టర్ నుంచి రావడం జరిగింది. నెక్స్ట్ 4th 5th 10th చాప్టర్, నెక్స్ట్ 4th 5th వచ్చేసరికి 10th చాప్టర్ 4th వచ్చేసరికి 9th చాప్టర్, 5th 6th వచ్చేసరికి 10th చాప్టర్, 7th క్వశ్చన్ ఏమో 11th, 8th క్వశ్చన్ వచ్చేసరికి 12th చాప్టర్ నుంచి, 9th క్వశ్చన్ వచ్చేసరికి 13th, 10th క్వశ్చన్ వచ్చేసరికి 14th చాప్టర్. సో ఇది ఓవరాల్గా ఉన్నది. అదే మనకి 4 మార్క్స్ చూద్దాం ఇప్పుడు. ఓకే, 4 మార్క్స్ పాయింట్ ఆఫ్లో 11th చూడండి, వాట్ ఈజ్ మెంట్ బై ప్లాస్మోలైసిస్. ఇది మనకి ఫస్ట్ చాప్టర్ అవుతుందో ఫస్ట్ చాప్టర్ అంటే ఫస్ట్ చాప్టర్ ఒక 2 మార్క్స్ కవర్ అయింది, ఒక 4 మార్క్స్ కవర్ అయింది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ డ్యూట్ నోడ్యూల్స్. ఇది మనకి సెకండ్ చాప్టర్ అవుతుంది, దానికి సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోఫాక్టర్స్. ఇది థర్డ్ చాప్టర్. సో ఫస్ట్ నుంచి ఒకటి, సెకండ్ నుంచి ఒకటి, థర్డ్ నుంచి ఒకటి, మూడింటి నుంచి కూడా 3 క్వశ్చన్స్ రావడం జరిగింది. నెక్స్ట్ రైట్ ద ఫిజియలాజికల్ రెస్పాన్స్ ఆఫ్ జిబ్రెన్స్. ఇది మనకి 6th చాప్టర్ ఏదైతుందో ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, దీనికి సంబంధించిన క్వశ్చన్. అలాగే 15th వచ్చేసరికి లైటిక్ సైకిల్ నుంచి జరిగే వైరస్. మనకి ఏదైతే 8th చాప్టర్ సంబంధించినటువంటి 4 మార్క్స్ ఇది. నెక్స్ట్ లా ఆఫ్ డామినెన్స్ యూజింగ్ మోనోహైబ్రిడ్ క్రాస్. ఇది మనకి 9th చాప్టర్ సంబంధించిన క్వశ్చన్. అలాగే రైట్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీస్ ఆఫ్ జెనెటిక్ కోడ్. సో జెనెటిక్ కోడ్ వచ్చేసరికి ఇది ఏంటంటే మనకి 10th చాప్టర్ పాయింట్ ఆఫ్లో ఉన్నటువంటి క్వశ్చన్ ఇది. నెక్స్ట్ 18th క్వశ్చన్ వచ్చేసరికి బెనిఫిట్స్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్, 12th చాప్టర్ సంబంధించిన క్వశ్చన్. ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్ ఎక్కడ డీవియేషన్ లేకుండా యాజ్ పర్ బ్లూ ప్రింట్ ప్రకారమే ప్రతి క్వశ్చన్ కూడా రావడం జరిగింది. అది కూడా మనకి ఏదైతే ఇదివరకు ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పుకున్నా అదే లిస్ట్ నుంచి అయితే మాత్రం ఇక్కడ రావడం జరిగింది. నెక్స్ట్ 8 మార్క్స్ పాయింట్ ఆఫ్లోకి వచ్చేసరికి 19th క్వశ్చన్ చూడొచ్చు, ఇక్కడ గివెన్ అకౌంట్ ఆఫ్ గ్లైకోలైసిస్ అయితే అడగడం జరిగింది. గ్లైకోలైసిస్ గురించి అయితే మన 5th చాప్టర్ సంబంధించిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ ద వేరియస్ ప్రాసెస్ ఆఫ్ రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ. ఇది మనకి ఏంటంటే ఏదైతే 11th చాప్టర్ అనుకున్నాం 11th చాప్టర్ సంబంధించిన క్వశ్చన్. అలాగే నెక్స్ట్ బాటనిస్ట్ ఇచ్చారంటే వర్కింగ్ ఇన్ ద ఏరియా ఆఫ్ ప్లాంట్ బ్రీడింగ్. అయితే మనకి న్యూ వెరైటీని ప్రొడ్యూస్ చేయడం కోసం ఏ స్టెప్స్ ఇన్వాల్వ్ అవుతాయని చెప్పి క్వశ్చన్ అడిగాడు. ఇది మనకి ఏదైతే 13th చాప్టర్ ఏదైతుందో స్ట్రాటజీస్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్ ఫుడ్ ప్రొడక్షన్, ఈ చాప్టర్ సంబంధించిన క్వశ్చన్. సో ఇది ఏదేమైనప్పటికీ కూడా మ్యాక్సిమం బ్లూ ప్రింట్ ఫాలో అయ్యే ప్రతి అంటే ఏ చాప్టర్ నుంచి ఎస్ఎల్ రావాలి, ఏ చాప్టర్ 4 మార్క్స్, ఏ చాప్టర్ 2 మార్క్స్ యాజ్ పర్ బ్లూ ప్రింట్ ప్రకారం మనం ఇంపార్టెంట్ కోర్స్ ఏవో చెప్పుకున్నా అవి మాత్రం రావడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో మీకు ఎంతగానో హెల్ప్ అవుతుంది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.